నమస్తే వెల్కమ్ టు లిజన్ టీవీ. సైఫాబాద్ ఇన్సిడెంట్ అందరినీ కలిసివేసిన పరిస్థితి మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం మహిళా మోర్చా వాళ్ళని పరామర్శించడానికి రావడం జరిగింది. మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి గారు ప్రస్తుతం అంతా ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీరు వెళ్ళిరమ్మా, లోపలికి వెళ్ళిరా, ఏంటి పరిస్థితి? యాక్చువల్గా ఇప్పుడు తనని చూడడానికనే వచ్చాము, కానీ తనని ఓటీకి తీసుకెళ్లారు. సర్జరీ జరుగుతుంది. ఎందుకంటే మొహం అంతా గుర్తుపట్ట రాకుండా ఫేషియల్ ఫ్రాక్చర్స్ చాలా ఉన్న కారణంగా ఓటీకి ఇప్పుడు సర్జరీ జరుగుతుంది. సో పోస్ట్ ఆపరేటివ్ కూడా మేము చూడలేకపోవచ్చు, బికాజ్ షీల్ బీ ఇన్ ద ఐసీయూ. సో మాకు తెలిసిన కథనం ప్రకారం 31st నైట్ రోజున తన రాఖీ కట్టడానికి వాళ్ళ బంధువుల ఇంటికి వెళ్తున్నప్పుడు ఒక ఆటోని సహకారంతో వెళ్ళడానికి ప్రయత్నించినప్పుడు నిర్మానుష్య ప్రదేశంలో అతను ఆపి ఆమెపై అత్యాచారం చేసి తర్వాత ఎక్కడ పోలీసులకు చెప్తుందో అనే భయంతో ఆమెను మొత్తము చంపడానికి ట్రై చేశారు. చచ్చిపోయిందనే ఉద్దేశంతో అక్కడ పడేసి వెళ్ళిపోవడం జరిగింది. కానీ ఆవిడ ఇంకా స్పృహలోనే ఉండడంతో మిగతా వాళ్ళు ఆమెని గుర్తించి హాస్పిటల్ తరలించి తన దగ్గర ఉన్న ఫోన్ నెంబర్తో వాళ్ళ కొడుకుకి తర్వాత హస్బెండ్కి ఇన్ఫామ్ చేయడం జరిగింది. కానీ వీడియోస్ చూసిన దాంట్లో మాత్రం తను చాలా బ్రూటల్గా అటాక్ చేయడం జరిగింది. అంటే మన మొహాన్ని గుర్తుపట్ట రాకుండా ఆమె ఒక టైప్ ఆఫ్ ట్రామా అండ్ షాక్లో ఉంది. సో దాన్ని పరిశీలించడానికి ఇక్కడ రావడం జరిగింది. పట్టించుకుంటున్నారా డాక్టర్స్? కనీసం ట్రీట్మెంట్ జరుగుతుందా లోపల? కనీసం ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయిందా? అదే విషయం పైన నేను అడగడం జరిగింది. సో రేప్ జరిగిందా అంటే జరగలేదా, మరి ఎట్లా మీరు కన్ఫర్మేషన్ ఇస్తున్నారు అని అంటే లేదు ఇంకా జరగలేదు, దానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్స్ చేస్తున్నాము అని అన్నారు. మరి రేప్ అని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ జరుపుతున్నప్పుడు ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ మీరు అది రూల్ అవుట్ చేయాలి. అది చేయడానికి మాకు ఇప్పుడే పర్మిషన్ వచ్చింది, మేము ఇప్పుడే చేస్తున్నామని చెప్పడం జరుగుతుంది. సో దీన్ని బేసికల్గా రేప్ అనేది కప్పిపెట్టి దీన్ని కమ్యూనల్ ఇష్యూగా వాళ్ళు చిత్రీకరిస్తున్నారు, ప్రభుత్వం చిత్రీకరిస్తున్నారు, వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చినట్టున్నారు. అదేవిధంగా ఇక్కడ వాళ్ళ డాక్టర్స్ కూడా స్పందిస్తున్నారు. సో కానీ యాజ్ డాక్టర్స్గా వాళ్ళ ట్రీట్మెంట్ అయితే వాళ్ళు చేస్తారని మాకు నమ్మకం అయితే ఉంది. కానీ దీన్ని కమ్యూనల్ ఇష్యూ చేసే ప్రయత్నం మన రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు కూడా మాకు అందిన వార్త సీతక్క వస్తుందంటే వాళ్ళకి చెక్ అందించి దీన్ని ఎక్కడికక్కడ సెటిల్ చేసేద్దామనే ఉద్దేశంలో ఆవిడ ఉంది. కానీ ఇది ఒక మహిళగా ఆవిడ కూడా ఆలోచించాల్సిన విషయం. ఇది తను ప్రత్యేకంగా గిరిజన మహిళకి ఆవిడ ఏమంటారు సెక్యూరిటీ ఇవ్వాల్సిన అవసరము యాజ్ అ లేడీ మినిస్టర్గా తన పైన ఉంది. దీన్ని కమ్యూనల్ ఇష్యూ చేయొద్దు. ఎందుకంటే ఆల్రెడీ ఆసిఫాబాద్లో మీరు చూస్తున్నట్టయితే దాన్ని కమ్యూనల్ ఇష్యూగా రేస్ చేసి మొత్తం ఎక్కడికక్కడ గొడవలు జరుగుతున్నాయి. కానీ ఇది క్లియర్ కట్గా ఇప్పుడు మీ ముందే అందరు మీడియా సమక్షంలో వాళ్ళ కొడుకు తర్వాత హస్బెండ్ రేప్ జరిగింది అని వాళ్ళు చెప్పిండ్రు అని ఆవిడ చెప్పిందని వీళ్ళే చెప్తున్నారు. కానీ ఇది పరిగణనలోకి తీసుకోకుండా నిన్న ఆవిడ స్టేట్మెంట్లో మాత్రం వాళ్ళ గోందు భాషలో చెప్పిండ్రు, ఆమెకి ఏం జరగలేదని చెప్పిండ్రు అని చెప్పేసి మన సీతక్క గారు చెప్పారు. కానీ దాన్ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ రేపు జరిగింది అండ్ ఖచ్చితంగా మర్డర్ అటెంప్ట్ కూడా జరిగింది. ఆ మగ్దుమ్ అనే ఆయన ఉరి శిక్షాలు ఇంతవరకు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు. ఎందుకు ఫైల్ చేయలేదు? ఏం చేస్తున్నారు? మరి పోలీసు యంత్రాంగం ఏం చేస్తుంది అంటే దీన్ని కమ్యూనల్ ఇష్యూ చేసి ఎవరి మీద బుక్ చేసుకోకుండా గతంలో ఎట్లా చేసారో దాన్ని మళ్ళీ అదే కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఒక గిరిజన మహిళ అయితే మహిళ కదా, మీరు ఎవరు స్పందించరా? వేరే పార్టీ వాళ్ళు ఎటుపోయినరు? అదే మీ మతంలో ఉన్న వాళ్ళకి జరిగితే ఇదే మాట్లాడతారా? ఒకవేళ మేము మాట్లాడితే దాని మతతత్వం అని చిత్రీకరిస్తారు. మరి సెక్యులరిజం గురించి మాట్లాడే అన్ని పార్టీలు ఎక్కడ పోయినాయి? వాళ్ళు ఎందుకు స్పందించట్లేదు? వాళ్ళు వెంటనే స్పందించాలి. దీన్ని ఒక సీరియస్ ఇష్యూగా తీసుకోవాలి. ఖచ్చితంగా వాడికి ఉరి శిక్ష వేయాలి. ఇది ఏమన్నా లైట్ తీసుకున్న క్వశ్చన్ లేదు. మేము లైట్ తీసుకొని ఇవ్వం కూడా యాజ్ భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా. ఇటీవల సైఫాబాద్ దగ్గర జరిగిన ఒక ఘటన అందరినీ కలిసివేసిన పరిస్థితి. ఇప్పుడు దాన్ని డైవర్ట్ చేసే పరిస్థితి కూడా జరుగుతుంది. ప్రస్తుతం మనతో పాటు కార్పొరేటర్ దీపికా గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే అండి. ప్రధానంగా ఇవే ఇష్యూస్ సైఫాబాద్ సర్కిల్లోనే గతంలో కూడా జరిగినాయి. వీటి మీద కంప్లైంట్లు ఇచ్చిన పరిస్థితి కూడా ఉంది. కానీ ఎక్కడా కూడా రెక్టిఫై అయినట్టు కానీ వీళ్ళకి న్యాయం జరిగినట్టు కూడా లేదు. మరి ఇప్పుడు ఈ ఘటన చూస్తున్నాం, మరి దీనికి ఎట్లా చూడాలి? అదే అండి, ఇప్పుడు సైఫాబాద్లో గిరిజన మహిళలు ఉన్నారు. గిరిజనులు మహిళలు కాదా అంటే దేశం ఎటుపోతుంది, రాష్ట్రం ఎటుపోతుంది? సీఎం గారికి కేవలము చిత్తశుద్ధి మనుషుల మీద లేదు, పబ్లిక్ మీద లేదు. ఏమైనా వాళ్ళ పదవుల మీద వాళ్ళ జేబులు నింపుకోవడం, హైడ్రా డ్రామాలు చేసుకోవడం వీటి మీదనే ఉంది. కానీ మహిళల పైన రక్షణ కల్పించేది లేదు. ఎందుకంటే ఒక చిన్న పాప కూడా 5 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల ముసలోళ్ళ వరకు కూడా ఎక్కడ రక్షణ లేకుండా పోతుంది. ఒక ఒంటరి మహిళ నడవడానికి ఇక స్వేచ్ఛ వచ్చింది, మనకు స్వాతంత్రం వచ్చిందని ఎట్లా అంటాము? ఇన్ని సంవత్సరాల నుండి ఎన్ని అవుతున్నాయి అగత్యాలు, కానీ ఎక్కడ యాక్షన్ కూడా లేదు. ఇది ఒకటి వెలుగులోకి వచ్చింది. వెలుగులో రానివి కూడా ఎన్నో ఉన్నాయి, మూస్తున్నారు. సో ఎందుకు ఇట్లా నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారు? రేప్ జరిగిందన్న విషయం చెప్తున్నారు. ఫ్యామిలీ మెంబర్స్ కూడా రేప్ చేశారు, రేప్ చేసి చంపడానికి ట్రై చేశారని.
కానీ ఇక్కడ ఎవరైతే అడ్మినిస్ట్రేషన్ ఉన్నారో డాక్టర్స్ వాళ్ళు కూడా రేపు జరగలేదని వాళ్ళు చెప్తున్నారు. అంటే ఎట్లా చూడాలి? ఇక్కడనే అర్థమవుతుంది మీకు ప్రభుత్వము ఇక్కడ ఉన్న డాక్టర్స్ల పైన ఎటువంటి ఒత్తిడి పెడుతుంది, వాళ్ళని ఎట్లా లోకపరచుకోవాలని చూస్తుంది. ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్స్ భర్తతోని కొడుకుతోని ఆమె చెప్పుకుంది అంటే వాళ్ళే కదా ఫ్యాక్ట్ ఓపెన్గా, వాళ్ళ అబద్ధాలు అయితే చెప్పారు కదా, వాళ్ళు ఎంత ఓపెన్గా చెప్తున్నప్పుడు డాక్టర్స్ ఎందుకు మ్యానిపులేట్ చేయాలని చూస్తున్నారు సూపరింటెండెంట్ గారు కానీ. అంటే ప్రభుత్వం నుండి వాళ్ళకి ఒత్తిడి ఉంది డెఫినెట్గా. సో ఇవన్నీ ఒక ముస్లిం యువకుడు చేసినందుకు ఈ పనులు వాళ్ళన్ని కప్పిపుచ్చాలని చూస్తున్నారు. కేవలము కాంగ్రెస్ ఈ ముస్లింలను కాపాడడం కోసమే ఉన్నది, మహిళలకు రక్షణ కల్పించే దాంట్లో వైఫల్యం ఉన్నది. సీతక్క గారు కూడా వచ్చి అటువంటి అగత్యం జరగలేదు, రేపు జరగలేదు అని చెప్తున్నారు. కాంపన్సేషన్ ఇస్తా అంటున్నారు. కాంపన్సేషన్ ఎందుకు? ఒక లైఫ్కి మనం ప్రాణము రక్షించలేనప్పుడు కాంపన్సేషన్ ఏం లాభము? ఇట్లా ఎంతమంది కానీ కాంపన్సేషన్ ఇచ్చుకుంటూ పోతారు. దీని మీద మీ యాక్షన్ ఏంటి? మీరు ఎట్లా యాక్షన్ తీసుకుంటారు? డెఫినెట్గా ఇట్లాంటివి అరాచకాలు కాకుండా సీఎం రేవంత్ రెడ్డి వరకు రీచ్ అయ్యేటట్టుగా మేమందరం కూడా భారతీయ జనతా పార్టీ మహిళలము ఒక ఉద్రిక్తతతోని ముందుకెళ్తాము. ఇటువంటి అగత్యాలు కాకుండా యాక్షన్ ఏం తీసుకునేదాకా మేమందరం ఇక్కడే కూర్చొని ధర్నాలు చేస్తాము.